హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పల్లీల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టి కొన్ని పల్లీలను దోరగా వేయించుకోవాలి. సన్నని మంట మీద ఇలా కలుపుతూ వేయించుకొని తీసేయండి. తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. 1 మినిట్ ఆగాక వేయండి, ఎందుకంటే పచ్చిమిర్చికి వాటర్ ఉంటుంది. అవి కొన్ని గుంజుకున్నాక నూనె వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మంచిగా వేగాక జీలకర్ర కొద్దిగా వేయండి, వేసి వేయించుకోవాలి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ప్లేట్లో పెట్టుకోండి. వెల్లుల్లి, మిర్చి, ఉప్పు, పల్లీలు అన్నీ తీసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోండి. ఇవన్నీ రోల్లో పెట్టి నూరుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ పల్లీలని నూరుకుందాం. ఎందుకంటే పల్లీలు చాలాసేపు నూరాల్సి వస్తుంది కాబట్టి ఇదే ముందు నూరుకుంటున్నాం మనం. ఇలా చిన్నగా నూరుకుందాం. ఫాస్ట్గా నూరితే పల్లీలు కింద పడతాయి కాబట్టి చిన్నగా నీట్గా నూరుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మన చిన్న ప్రపంచంలో ఇలాంటి టేస్టులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఎంతైనా రోకలి పచ్చడి టేస్టు ఏం చేసినా దొరకదండి, అంత బాగుంటుంది. ఇంత చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు చేయాలన్నా రోకల్లో చేయండి. కుదిరినప్పుడు ఆ టేస్ట్ మహిమ అలాంటిదండి, చాలా బాగుంటుంది. మన పల్లీలు పొడి అయినాయి. తర్వాత ఉప్పు, ఎల్లిపాయలు, మిర్చి ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిగిలిన వాటన్నిటిని నూరుకుందాం. ఇలా చిన్నగా నూరుకోండి, పక్కకు పడకుండా. రుబ్బు రోల్లో నూరడం కొద్దిగా టైం పడుతుంది కానీ అండి, ఆ టేస్ట్ని చూస్తే ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా ఇలాగే తినాలనిపిస్తుంది, అంత నీట్గా వస్తుంది. మిక్సీలో కంటే రోలలో నూరే పచ్చడి ఎంత టేస్టీగా వస్తుందండి. అందుకే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, చాలా టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో చింతపండు రసాన్ని వేయండి, చింతపండు వేయండి, అన్నీ వేసి మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్యలో చింతపండు రసాన్ని వేసి నూరుతూ ఉండాలి. మనకిగో ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్నగా నూరుకోండి. ఇలా నూరుకున్న తర్వాత మొత్తం నీట్గా నూరుకున్న తర్వాత మెత్తగా మరీ మెత్తగా కాదు, అలాగని మరీ పెద్ద పెద్ద కాకుండా ఇగో చూడండి, ఇలా వచ్చేంత వరకు నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకోండి. ఆహా, ఇప్పుడే నాకు నోరు ఊరుతుందండి, ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి ట్రై మన తెలంగాణ స్టైల్ పల్లీల పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్